శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఏదైనా ఈ వారం అంతా కూడా లాభస్థానంలో కుజగ్రహ సంచారం. జీవితంలో వీరు చేసే ప్రయత్నాలు, మంచి ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో అవి మీకు ఖచ్చితంగా అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు సహకరించడం జరుగుతుంది. భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంటుంది. ఇంకా ప్రధానంగా జీవిత భాగస్వామి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, అంటే జీవితాంతం వెంటాడే సమస్యలు ఏంటంటే జీవిత భాగస్వామి నుంచి సరైనటువంటి సహకారం లభించదు. అన్ని విషయాల్లో కూడా జీవిత భాగస్వామి మీతో ఏకీభవించడం అన్నది జరగదు. ఏకీభవిస్తున్నారు అంటే మీ యొక్క అభిప్రాయానికి, మీ యొక్క ఆలోచనకి సహకరిస్తున్నారంటే అది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే లాభం కలిగి ఉంటుంది తప్ప దానివల్ల మీకు పెద్దగా ఏమీ ఉపయోగపడే అవకాశం ఉండదు. అటువంటి జీవిత భాగస్వామి ఈ సమయంలో మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా అన్నదమ్ములు, ఈవెన్ రక్త సంబంధీకులు కూడా మీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. అంటే మీతో మంచిగా ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రులు కూడా మీ ఎదుట మీ పట్ల ఇటువంటి విచక్షణ అనేది కనబడుతూ ఉంటుంది. అయినప్పటికీ అది మీకు బయటికి కనబడదు. అది చూసిన వాళ్ళకి మీకు హెల్ప్ చేసినట్టే కనబడుతుంటారు తప్ప అంతర్గతంగా మీకు ఏదో విధంగా నష్టం కలిగించే అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ సమయంలో మీకు ఎవరైతే మీకు ఎంతకాలంగా వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు లభించడం జరుగుతుంది. ఇంకొక విశేషం, ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో వాళ్ళు మీకు మంచి చేద్దాం అనుకున్నా, చెడు చేద్దాం అనుకున్నా, ఏది చేద్దాం అనుకున్నా చివరికి అది మీకు లాభంగానే కలుగుతుంటుంది. మీరు కూడా ఆ విషయాన్ని పెద్దల నిర్ణయానికి వదిలి ఇచ్చిన దాన్ని పుచ్చుకొని అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాశి అందే ఉన్నటువంటి గురు భగవానుడు, షష్ఠ భాగ్యాధిపతిగా గురువు రాశిలో ఉచ్చులో పొందడం వల్ల మీలో ఒక చక్కని మార్పు రావడం జరుగుతుంటుంది. ఏదన్నా అవతల వాళ్ళే బాగుండాలి, మనం నష్టపోయినా పర్లేదు అన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మీలో కలుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ అవకాశాన్ని మీరు కంప్లీట్గా యువత వాళ్ళు మంచి కోరుకొని కొంత త్యాగం చేసిన ఫ్యూచర్లో అది మీకే లాభం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కుజుడు లాభస్థాన ప్రవేశం వల్ల పంచమాధిపతి లాభస్థితి, పిల్లల యొక్క సహకారం మీకు లభిస్తుంది. సంతానం కోరుకునే దంపతులు ఈ విషయంలో శుభవార్త వింటారు. ప్రేమికులు కూడా కొంతవరకు ప్రేమించిన వారితో వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇక ప్రధానంగా వృత్తి, దశమాధిపతి లాభస్థితి, వృత్తిపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో మీకు ప్రమోషన్ లాంటిది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా విషయాలు ఆలోచించినప్పుడు 12వ స్థానంలో బుధుడు, తృతీయ వ్యయాధిపతిగా బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అవ్వచ్చు, అన్నదమ్ముల వల్ల అవ్వచ్చు, స్నేహితుల వల్ల అవ్వచ్చు, నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొద్దిగా విద్యార్థులైతే వారి చదువు కొరకు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వస్తువుల కొరకు, వ్యాపారస్తులైనా కూడా వ్యాపార అభివృద్ధికి కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. రవి 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు వగైరా పనులు చెల్లించవలసి రావడం, అనారోగ్య కారణాల వల్ల హాస్పిటలైజ్ అవ్వడం, ఒక విధంగా వైద్యపరమైన ఖర్చులు, మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని అనుకోకుండా ఈ వైద్యపరమైన ఖర్చులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ జాతకుడికి లాభస్థానంలో కుజుడు ఎంత ధనాన్ని, ఎంత సపోర్ట్ ఇస్తారో వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవి అంత వేగంగా మీకు ధన వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలోనే, కుటుంబ స్థానంలోనే ఈ శుక్ర కేతువుల కలయిక కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఏదో విధంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు, ఇంట్లో స్త్రీల మధ్య విభేదాలు మీకు కొంత అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏదైనా ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా 2, 8 స్థానాల మధ్య, అంటే 2వ స్థానంలో కేతువు, అష్టమంలో రాహు ఏర్పడడం వలన
కొన్ని కుటుంబపరమైన చికాకులు, అనుకోని అపనిందలు, ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడు బయటకు వచ్చి దానివల్ల కొంత అపవాదులు, చికాకులు, బ్లేమ్స్ రావడం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి నుంచి బయటపడాలంటే కేవలం ఈ కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం రోజు విధి విధానంగా పూజించడం వల్ల మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.